వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. తెలంగాణ తల్లి అది కేవలం విగ్రహం మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన విగ్రహం. ఇట్లా ఎంతోమందికి ఎన్నో సెంటిమెంట్స్ తెలంగాణ తల్లి పైన. ఇంకా చెప్పాలంటే ఒక ఉద్యమానికి ఒక రూపుకల్పన చేసినప్పుడు కావచ్చు, చాలామంది ప్రజల మనోభావాలకి ప్రతీక తెలంగాణ తల్లి. సో అలాంటి తెలంగాణ తల్లి విగ్రహం కొన్ని వందలు వేలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నా కూడా హైదరాబాద్ కేంద్రంగా ఒక కాంక్ష అందరి ప్రజలది, తెలంగాణ ప్రజలది, సెక్రటేరియట్ ఎదురుగా ఉండాలని. అందుకని గత ప్రభుత్వం ఆ స్పేస్ని తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం అనేది కూడా కేటాయించింది. కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. సో అట్లీస్ట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విగ్రహం ఏర్పాటు అక్కడ జరుగుతుందని చాలామంది తెలంగాణ ప్రజలు ఎదురు చూసారు. సో ఆ ఎదురు చూపుల అన్నిటికీ కూడా ఇవాళ రాజీవ్ గాంధీ స్టాచ్యూ అక్కడ ఇన్స్టాలేషన్ చేయడంతో అవమానంగా ఫీల్ అయ్యే పరిస్థితి. సో ఒక్కసారి పల్లె రవణ మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎవరు ఒక విగ్రహంగా చూడరు, మనోభావాలు, ఒక సెంటిమెంట్. అట్లాంటి సెంటిమెంట్స్కి అవమానించినట్టే ఫీల్ అవుతున్నారు అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం అనేది. సో దీన్ని ఎట్లా తీసుకోవచ్చాను? సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ప్లేస్లోనే, అదే స్థలంలో దానికోసం ఏర్పాటు చేసినటువంటి పైలాను మిగతా మొత్తం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది ఇది పూర్తిగా ముమ్మాటికి తెలంగాణ ప్రజల మనోభావాలని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య అన్ని రకాల అస్తిత్వాలని ఛాలెంజ్ చేయటమే, అవమానించటమే. ఎందుకు అంటే రాజీవ్ గాంధీ గారి అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా మాకెవరికి ఆయన పట్ల వేరే అభిప్రాయం లేదు. ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి పట్ల ఈ దేశ మాజీ ప్రధానమంత్రిగా గౌరవభావం ఉన్నది. ఎందుకు అంటే ఈ దేశంలో యువకులకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించినటువంటి నాయకుడు, ఐటీ రివల్యూషన్కు శ్రీకారం చుట్టినటువంటి వాడు. అట్లా ఈ దేశం మాజీ ప్రధానిగా ఆయన పట్ల గౌరవభావం ఉన్నది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఒక జాతీయ నాయకుడిని, ఒక మాజీ ప్రధానమంత్రిని అడ్డం పెట్టుకొని తెలంగాణ అస్తిత్వాన్ని పాతరేస్తామంటే, తెలంగాణ ఆకాంక్షల్ని పాతరేస్తామంటే, తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేసి ఆ పునాదుల మీద ఒక జాతీయ నాయకుడి విగ్రహాన్ని పెడతామంటే తెలంగాణ సమాజం ఊరుకునే సమస్య లేదు. ఇది తెలిసి తెలియని చర్యగా తీసుకోవచ్చా, లేదంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే చర్యలుగా తీసుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే అంబేద్కర్ స్టాచ్యూకి తాళం వేసిన పరిస్థితి, టూరిస్టులను ఎవరిని కూడా అనుమతించదు. ఇటువైపు మనం చూస్తుంటే స్మారకం, అమరవీరుల స్మారకాన్ని కూడా తాళం వేసి పెట్టిన పరిస్థితి. సో ఇవన్నీ ప్రభుత్వం చర్యలు ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది, లేదా ఆయన ప్రభుత్వము పూర్తిగా దీన్ని చేస్తున్నది తెలియకుండానో, అవగాహన లేకుండానో చేస్తుందని అయితే నేను అనుకోను. అంత ఫూలిష్గా అనుకునేటువంటి ఎవరు లేరు ఇక్కడ, అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు అంటే తెలంగాణ సెక్రటేరియట్ అనేది ఆడ చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల పరిపాలన వైభవానికి చిహ్నము సెక్రటేరియట్. అది ఎందుకు ఒక జాతీయ నాయకుడైన, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టడం జరిగింది. ఎందుకు ఆయన పేరు మీద పెట్టాల్సి వచ్చిందంటే తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళు తన్లాడి చిన్న ఉన్నటువంటి రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు కల్పించినటువంటి ఆర్టికల్ 3 ద్వారా అది సాధ్యమైంది. కాబట్టి ఎన్ని దుష్టశక్తులు అడ్డుకున్నా కూడా ఆ ఆర్టికల్ ఒక రక్షణగా నిలబడి తెలంగాణను గట్టెక్కించింది. కాబట్టి ఆర్టికల్ 3 ఆయనకు గౌరవార్థంగా ఎప్పటికి కూడా ఆయన పేరు మీద పరిపాలన ఉండాలని తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంగా పేరు నామకరణం జరిగింది. దాని ఎదురుగానే తెలంగాణ కోసం ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం వరకు 1969లో ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు గొంతెత్తినటువంటి వాళ్ళని 369 మంది విద్యార్థి యువ కిషోరాలను కాల్చి చంపి రక్తం బారించింది. మళ్ళీ దశలో 1200 మందిని రక్తం బారించి చావులకు కారణమైనటువంటి ఈ అందరి చిహ్నంగా, వీళ్ళందరి ఆకాంక్షలకు ప్రతిరూపంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఎప్పుడు ఉండాలనేటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు
అమరజ్యోతిగా నిరంతరం వెలుగుతుండాలన్నటువంటిది అక్కడ అమరజ్యోతిని వాళ్ళందరికీ గుర్తుగా అమరజ్యోతిని ఏర్పాటు చేశారు. ఈ రెండింటి మధ్యన పరిపాలనా కేంద్రము అమరజ్యోతి మధ్యన ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి ఆ లాన్లో తెలంగాణ తల్లి అనేది సాంస్కృతిక చిహ్నంగా సాహిత్యక సాధికారికత అన్నిటికి ఒక చిహ్నంగా ఉండాలని కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అది చెప్పడం జరిగింది. అది ఆ ప్లేసు నిర్మాణం అయిపోయిన తర్వాత పెడతామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా చెప్పాలంటే అంతకుముందే తెలుగు తల్లి అనేది అక్కడ ఉండేది. అప్పుడే ఉద్యమకర్మలు అందరం చెప్పినాం, ఇది తెలుగు తల్లిని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో తెలుగు తల్లి విగ్రహాన్ని తొలగించి అక్కడ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకుంటామని చెప్పినాం. ఎవరో మూర్ఖులు, తెలియనటువంటి వాళ్ళు, తెలంగాణ అంటే ప్రేమ లేనటువంటి వాళ్ళు, తెలంగాణ అంటే తెలంగాణ ఆత్మేందో తెలియనటువంటి సన్నాసులు కొందరు మాట్లాడుతున్నారు. మరి ఈ 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేదన్నారు అని అన్నారు. మొన్నటి జూన్ 2వ తారీఖు వరకు హైదరాబాదు తెలంగాణ సచివాలయం అనేది ఉమ్మడి రాజధాని, ఉమ్మడి పరిపాలన కేంద్రం అనేటువంటి జ్ఞానం వాళ్ళకు తెలియకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కొత్త సచివాలయం నిర్మాణం చేసి ఉమ్మడి రాజధానిగా ఉన్నది కాబట్టి వాళ్ళని కూడా కించపరచకూడదు ఒకటేసారి ఉద్దేశంతో అక్కడ తెలుగు తల్లి వెంటనే తెలంగాణ పెట్టేసినట్టయితే వాళ్ళకి ఏదో అన్నటువంటి కొంత ఒక ఆలోచించి ఆగి ఉన్నది. అక్కడ తెలంగాణ తల్లి చిహ్నం కనీసం రూపురేఖలు ఆ పేరే వినిపించొద్దన ఇట్లాంటి చర్యలన్నీ చేయడం. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిండు. ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు కూడా అందరికీ. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడం అంటే దానిలో నర్మగర్భితంగా చెప్పినటువంటి మాట ఏంటంటే తెలంగాణ ఆనవాళ్ళే లేకుండా చేస్తానని చెప్పేసి చెప్పదలుచుకున్నాడు. కానీ ఆ మాట అంటే జనం వెంటనే తిరుగుబడి చెల్లు అనిపిస్తారు కాబట్టి ఆ మాట చెప్పకుండా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పిండు. చెప్పి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా, తెలంగాణ చరిత్రని లేకుండా రాష్ట్రం. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఆయన స్థానం లేదు, ఆయన పాత్ర లేదు. తెలంగాణ చరిత్రలో అనుకున్న పాత్ర ఉందల్లా అంతే. ఒక ఆంధ్ర తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణను అడ్డుకున్నటువంటి ఆద్యంతం అడ్డుకున్నటువంటి దుర్మార్గులకు ఈయన ఏజెంటుగా తాబేదారుగా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది తప్ప తెలంగాణ ప్రజల కోసం నిలబడి కొట్లాడినటువంటి చరిత్ర లేదు. కాబట్టి అందుకే తెలంగాణ చరిత్రనే లేకుండా చేస్తా అని చెప్పేసి చెప్పలేక కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పేసి అందుకే అధికారంలోకి రాగానే చేస్తున్న పని అదే. అంతకంటే ముందే చేసిన పని ఏంది? తెలంగాణ అధికారిక చిహ్నాన్ని మార్చడం, తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి వాళ్ళ ఆఖరికి మొన్న జరిగినటువంటి గ్రూప్ పరీక్షల్లో కూడా తెలంగాణ చరిత్ర మౌలిక అంశాలని మార్చేసినటువంటి వాళ్ళు. అందుకే ఇవాళ ఒక కేటీఆర్ గారు కాదు కదా, ఇవాళ తెలంగాణ బుద్ధిజీవులైనటువంటి 100 మందికి పైగా ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారు లాంటి ఎంతోమంది మహనీయులు, టంకసాల అశోక్ గారు అందరూ ఈ తెలంగాణ సగర్వంగా నిలబడాలని కోరుకునేటటువంటి వాళ్ళు రాజకీయాలకు అతీతంగా ఇవాళ అదే రాహుల్ గాంధీ గారికి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారికి అందరూ ఓపెన్ అప్పీల్ రాయటం జరిగింది. ఈ స్థలంలో తెలంగాణ ఆకాంక్షల నుంచి, తెలంగాణ మట్టి నుంచి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి పుట్టినటువంటి రూపుదిద్దుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడమే చారిత్రక వాస్తవము, చారిత్రక అవసరము అని చెప్పి కూడా ఇవాళ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూ మన హైదరాబాద్ కేంద్రమైంది. ఎంతో కష్టపడి ఎన్నో నెలలు శ్రమించి కట్టిన పరిస్థితి. అట్లాంటి అంబేద్కర్ స్టాచ్యూని కూడా లోపలేసి తాళం పెట్టుడు, ఎవరిని లోపలికి అనుమతించకపోవడం, దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆ 125 అడుగుల ఎత్తులో ఆయన విగ్రహాన్ని నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ తర్వాత కనీసము ఇప్పటి వరకు ఆయన జయంతికి అక్కడ ఒక దండ వేయకపోగా అదేదో పార్లమెంట్ ఎలక్షన్ అని చెప్పేసి కథలు చెప్పిండ్రు. మరి పార్లమెంట్ ఎన్నికలకు అసలు ఒక మహనీయుల జయంతులకి ఏమైనా సంబంధం ఉన్నదా? సంబంధం లేదు కదా. అది ప్రోటోకాల్ ప్రకారంగా జరిగేది. ఒకవేళ అదే అనుకుంటే అలంకరణ చేయొచ్చు కదా.
ఒక ముఖ్యమంత్రి లేకపోతే పదవిలో ఉన్నటువంటి వాళ్ళు పోయి అధికారికంగా జరిగే ఉత్సవంలో పాల్గొనటం పార్లమెంట్ ఎన్నికల మోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్లోకి వస్తుంది. కానీ అధికారులు చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, మొత్తం ప్రోటోకాల్ సెక్రటరీ, మొత్తం వ్యవస్థ అందరు వెళ్ళి అక్కడ కనీసం ఆ విగ్రహాన్ని నివాళులర్పించవచ్చు. కనీసం అలంకరణ చేయలేదు, శుభ్రం చేయలేదు. మొన్న 15th ఆగస్టు రోజు కూడా, ఆగస్టు 15వ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఆ మహనీయుడు అక్కడ కనీసం లేదు. మీరు పోకపోయినా కూడా సందర్శకులు పోవటానికి కూడా అక్కడ కనీసం ఆ తాళాలు తీయకుండా ఉంచడం అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అవమానించడం కాదా? గౌరవించడమా? అరే అంబేద్కర్ లాంటి మహనీయుడి దగ్గర కూడా మీరు ఇంత దుర్మార్గమైనటువంటి వైఖరి అవలంబిస్తే ఎట్లా? వీళ్ళు తప్ప ఈ దేశం కోసం మిగతా వాళ్ళ పట్ల అంటే దేశం కోసం త్యాగం చేసినటువంటి ఒక నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తప్ప ఇంకా మిగతా ఎవ్వరు కూడా దేశం కోసం త్యాగం చేయనట్టు వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఈ దేశం కోసం త్యాగం చేయనట్టు, ఈ దేశం కోసం పనిచేయనట్టు, ఈ దేశం కోసం జీవితాలు అర్పించినట్టు వాళ్ళ పట్ల ఎప్పుడు అమర్యాదగా అగౌరవంగా వ్యవహరిస్తారు. ఇదే ఈ తెలంగాణ బిడ్డ అయినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద దక్షిణాది నుంచి మొట్టమొదటిసారిగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి పివి నరసింహారావు గారే ఈ దేశానికి మొట్టమొదటి తెలంగాణ దక్షిణాది నుంచి మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి. ఆ పివి నరసింహారావు గారు చనిపోతే ఎటువంటి అమానుషంగా వ్యవహరించిందో తెలుసు. ఢిల్లీలో ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి ప్రధానమంత్రి అంత్యక్రియలు కానీ వాళ్ళకి స్మారచిహ్నం కానీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలోనే ఉన్నది. కానీ ఈ తెలుగు బిడ్డ ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యింది. ఒక విదేశాంగ మంత్రిగా, ఒక అద్భుతమైనటువంటి బహుభాషా కోవిదుడిగా 5 ఏళ్ళు ఒక సంకీర్ణ రాజకీయాల నుంచి ఈ దేశం సంకీర్ణ రాజకీయాల్లో ఒక సంక్లిష్ట స్థితి నుంచి ఈ దేశాన్ని బయటపడేసినటువంటి ఒక ఆర్థిక సరళీకృత విధానాలకి రూపకల్పన చేసినటువంటి పివి నరసింహారావు తెలుగు బిడ్డ అయినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి తెలంగాణ మట్టి బిడ్డ అయినటువంటి పివి నరసింహారావు గారిని ప్రధానమంత్రి అక్కడ చనిపోతే తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో చేసినటువంటి హైదరాబాద్లో కూడా పుణ్యాత్ములు కాంగ్రెస్ పార్టీ కదా అధికారం ఉంది. ఆ రోజు అది కూడా ఆయన అంత్యక్రియలను కూడా గౌరవంగా చేయకుండా సగం భౌతిక పార్థివ దేహం సగం కాలిపోయేటటువంటిది ఆ రోజు పత్రికల్లో చూసినాం. అంత అగౌరవ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎప్పుడు వీళ్లకు తెలంగాణ అన్నా కూడా ఇంకా ఈ కుటుంబేతరులన్నా కూడా వీళ్ళకు ఎందుకు గౌరవించేటటువంటి సంస్కృతులు మళ్ళీ ఇవాళ అట్లనే మళ్ళీ తెలంగాణని అనుక్షణం ప్రతి కోణంలో అగౌరవపరిచేటటువంటిది చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు దానికి ఇంకా రాహుల్ గాంధీ గారి మెప్పు కోసం, సోనియా గాంధీ గారి మెప్పు కోసం చాలా అనుచితంగా వ్యవహరిస్తున్నాడు. దాన్ని తప్పనిసరిగా ఆయన మూల్యం చెల్లిస్తాడు. కేటీఆర్ గారు మాట్లాడింది ఏంటండి, ఇక్కడ తగదు, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి నిర్ణయించినాము, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసినాము, అక్కడ పెట్టాల్సింది అనుకోకుండా ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్న క్రమంలో అధికార మార్పిడి ప్రభుత్వం మారింది కాబట్టి ఉంది ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం వద్దు, దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వద్దు, అక్కడ తెలంగాణ తల్లి విగ్రహమే పెట్టాలి. లేదు మీరు అట్లనే అయినా కూడా ఎవరు లెక్క పెట్టకుండా అట్లనే పెడతామనుకుంటే మేము మళ్ళీ 4 ఏళ్ళు అధికారంలోకి వస్తాం. అధికారంలోకి వచ్చిన రోజు తప్పనిసరిగా సకల మర్యాదలతోటి గౌరవంగా మీరు చెప్పిన చోటికి తరలిస్తాం, అక్కడి నుంచి తొలగించి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం అని చెప్పేసి అంత గౌరవంగా చెప్పిండు. మీరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్నపిల్లల్ని ముందు పెట్టుకొని మాట్లాడేటువంటి భాష కానీ ఉన్నటువంటిది కానీ ఇవాళ కనీసం మాట్లాడటానికి మాకు ఇబ్బంది అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళకి మాట్లాడినటువంటిది ఏం చెప్పదు, అక్కడ ఎవరు విగ్రహం పెడతామని చెప్పాను, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ముఖ్యమంత్రి స్థానంలో రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి మీరు మాట్లాడుతున్నటువంటి భాష ఏంది, మీరు చెప్తున్నటువంటి ఎందుకు నోటికొచ్చినట్టు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? కేసీఆర్ గారు విగ్రహం పెడతామని చెప్పినామా? ఎందుకు మాట్లాడుతున్నావు? సోయి లేకుండా మాట్లాడుతున్నారా మీరు? ఎవరు సోయి లేక మాట్లాడుతున్నది? రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చా? ఏం మాట్లాడుతున్నారు? ఏం భాష? తెలంగాణ కోసం దేశంలోని 33 పార్టీల మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారి పట్ల మీరు మాట్లాడేటటువంటి భాష మీ గౌరవాన్ని పెంచుతుంది అనుకుంటున్నారా?
మీది ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ బుద్ధిజీవులు అందరు గమనిస్తున్నారు. అక్కడ పెడతామని చెప్పింది తెలంగాణ తల్లి విగ్రహాన్ని. అది పక్కకు పెట్టేదో పెడతామని చెప్పేసి చిన్నపిల్లల మైండ్లలో విషం నింపేటటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి మాటలతోటి మీరు ఇవాళ పిల్లలకు, జాతికి, సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలు అప్పగించినటువంటి అధికారాన్ని పరిపాలన మీద కేంద్రీకృతం చేయకుండా ప్రజలు ఆశించినటువంటి, ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి వాళ్ళకి ఇచ్చినటువంటి 420 హామీలు అమలు చేసి చేతగాక వాటిని డైవర్ట్ చేయడం కోసము ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప వేరే ఇంకేమీ కాదు. ఇదేది ఖచ్చితంగా చెప్తాను కదా, ఇవాళ కాదు. మీరు తెలంగాణ ప్రజలు ఇప్పుడేదో మీకు అధికారం అప్పచెప్పారు, ఇంకా మేము ఇంకేదో అని మీరు అనుకుంటే ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం. ఆ రోజు 2010లో కూడా మిలియన్ మార్చిలో ఆ రోజు తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల్ని మీరు అనగదొక్కాలని చూసి కిరాతకంగా ఉద్యమం పట్ల అమానుషంగా కర్కశంగా వ్యవహరించినందుకే ఆ రోజు తెలంగాణ ఉద్యమ శక్తి ట్యాంక్ బండ్ మీద తెలంగాణ వ్యతిరేక శక్తులకు, తెలంగాణ సాంస్కృతిక రాజకీయ వారసత్వంతో సంబంధం లేనటువంటి విగ్రహాలు ఉన్నటువంటి వాళ్ళని తెలుగు పేరు మీద తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా బద్దలు కొట్టినటువంటిది ధర్మాగ్రహాన్ని ప్రదర్శించారు. దాన్ని మీరు ఇప్పటి ఒక్కసారి గుణపాఠంగా తీసుకొని గ్రహించి ఇవాళ దీన్ని మీరు ఒక బుద్ధిపూర్వకంగా నిర్ణయం తీసుకోవాలి, ఆలోచన చేయాలి, పునర్పరిశీలించాలి. అయినా లెక్కలేదు, మేము ఇష్టానుసారంగా మాకు ప్రజలు అధికారం అప్పచెప్పారు, మేము ఏమైనా చేస్తామంటే ఆ రోజు మిలియన్ మార్చిలో ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమ శక్తులు ధర్మాగ్రహాన్ని ప్రదర్శించాల్సి వచ్చిందో ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజలు అప్పగించినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ చేస్తున్నటువంటి బాధ్యతారహితమైనటువంటి, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది, తెలంగాణ ఆకాంక్షల్ని, తెలంగాణ ఆలోచనల్ని, తెలంగాణ ప్రజల్ని తెలంగాణ మనోభావాల్ని కించపరిచేటటువంటి వాటిని పట్ల అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా బుద్ధిజీవులు, విజ్ఞులు, ఆలోచన పరులు, కవులు, రచయితలు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఇవాళ మనమందరం కూడా తెలంగాణ ఉద్యమ క్రమంలో 20 ఏళ్ళుగా మన భావోద్వేగాలు ఉన్నాయి. తెలంగాణ తల్లిలో, తెలంగాణ అమరవీరుల స్తూపంలో మన భావోద్వేగాలు ఉన్నాయి. వీళ్ళన్నిటినీ కూడా మనం ఇవాళ మనం కాపాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, ఉద్వేగాలని, మనోభావాల్ని ఇవాళ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు గొంతు విప్పాలని చెప్పేసి, మాట్లాడాలని చెప్పి ఇవాళ బుద్ధిజీవులందరూ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి ఇస్తున్నాను ఒక ఉద్యమకారుడిగా. సో ఇది చూస్తున్నాం కదా ఉద్యమకారులకు సంబంధించిన భావోద్వేగాలు. అయితే ఇది కేవలం పల్లెరవన్న మాట మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, మాట, కోరిక అంతా కూడా ఒక సెంటిమెంట్ తెలంగాణ తల్లిపైన ముడిపడి ఉంది. అండ్ ఆల్రెడీ దానికి ఒక ప్లేస్ కేటాయించిన తర్వాత కూడా మళ్ళీ అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇన్స్టాల్ చేయడం అంటే తెలంగాణ ప్రజలను అవమానించినట్లే అని ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణ ముద్రను మార్చినట్టు, టీఎస్ నుంచి టీజీగా మార్చినంత సులువుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని వదులుకునే పరిస్థితిలో మాత్రం తెలంగాణ ప్రజలు లేరు, ఉద్యమకారులు లేరు, కళాకారులు లేరు, కవులు లేరు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవరు కూడా దీనికి సంసిద్ధం లేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి ఇవాళ రేపు కాదు, ఎన్నడూ కూడా ఉద్యమాలు కొత్తేం కాదు. ఇవాళ తెలంగాణ తల్లి కోసం మరోమారు ఉద్యమానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితి మళ్ళీ తెలంగాణలో నెలకొంది.